హాయ్ అండి, నమస్తే. ఇవాల్టి వీడియోలో పచ్చి బఠానీని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండే విధంగా ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ సీజన్లో మాత్రమే దొరికే పచ్చి బఠానీని తెచ్చుకొని ఒక్కసారి స్టోర్ చేసుకున్నాము అంటే మనం చాలా రోజుల వరకు వాడుకోవచ్చు. ఇక్కడ నేను పచ్చి బఠానీని తీసుకొచ్చి ఇలా గింజలుగా ఒలిచి తీసుకున్నాను. వీటిని ముదురుగా ఉన్న గింజలు అంటే కాస్త లావుగా ఉన్న గింజల్ని ఇలా వేరొక గిన్నెలోకి వేసి, లేతగా ఉన్న గింజల్ని మరొక గిన్నెలోకి వేశాను. అన్నిటినీ కలిపి స్టోర్ చేసాము అంటే మంచిగా ఉన్న గింజలు కూడా త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లేత గింజల్ని వేరొక గిన్నెలోకి వేసాను. ఇక్కడ నేను స్టవ్ మీద నీళ్లు పెట్టేశాను. నీళ్లు వేడైన తర్వాత ఒక స్పూన్ ఉప్పుని, ఒక స్పూన్ పంచదారని వేస్తున్నాను. ఇలా ఉప్పు పంచదార వేయటం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది బఠానీ. ఆ తర్వాత మరొక పెద్ద గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఐస్ క్యూబ్స్ని వేసి ఉంచాను. నీళ్లు వేడైన తర్వాత పచ్చి బఠానీ వేసి 1 నిమిషం పాటు ఉంచేస్తే సరిపోతుంది. 1 నిమిషంలోకే ఈ పచ్చి బఠానీ అంతా కూడా ఇలా పైకి తేలుతుంది. ఇలా పైకి తేలిన వెంటనే వీటిని మనం చల్లటి నీళ్ళల్లోకి వేసేయాలి. ఐస్ క్యూబ్స్ ఉన్న నీళ్ళలోకి వేయడం వల్ల బఠానీ అంతా కూడా చక్కగా కూల్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక పొడి క్లాత్ మీద వేసి ఆరబెట్టాము అంటే బఠానీ ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఇక్కడ వేడి నీళ్ళల్లో ఎక్కువసేపు ఉంచొద్దండి. జస్ట్ 1 నిమిషం పాటు మాత్రమే ఉంచి ఇలా వెంటనే స్ట్రెయిన్ చేసి చల్లటి నీళ్ళలోకి వేసేయాలి. చల్లటి నీళ్ళల్లో కూడా మనం ఐస్ క్యూబ్స్ ఉన్న నీళ్ళల్లో మాత్రమే తీసుకోవాలి. అప్పుడే బఠానీ అంతా కూడా వెంటనే కూల్ అవుతుంది. అలాగే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా 1 నిమిషం పాటు ఉంచి మళ్ళీ వీటిని ఒక వడగిన్నెలోకి వేస్తున్నాను. డైరెక్ట్గా క్లాత్ మీద వేయకుండా ఇలా వడగిన్నెలోకి వేసి వాటర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్ మీద వేసేయాలి. పొడి క్లాత్ మీద ఉంచి ఎండలో పెట్టకూడదండి. ఫ్యాన్ కింద 1 గంట పాటు ఆరిపెట్టాము అంటే పూర్తిగా ఆరిపోతుంది. అప్పుడు స్టోర్ చేసాము అంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఈ సీజన్లో మాత్రమే దొరికే పచ్చి బఠానీని ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని స్టోర్ చేసుకున్నాము అంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా పొడి క్లాత్ మీద వేసిన తర్వాత కాస్త ఆరనివ్వాలి. పూర్తిగా తడి ఆరిపోయే వరకు ఆరనివ్వాలి. ఈలోపు నేను లేత గింజల్ని పక్కన పెట్టాను కదా, వాటిని ఒక పెద్ద జిప్లాక్ కవర్లో వేస్తున్నాను. ఇవి ఎక్కువ రోజు నిల్వ ఉండవు కాబట్టి వీటిని ముందుగా వాడుకోవాలి. నెక్స్ట్ స్టోర్ చేసే బఠానీని ఎక్కువ రోజు నిల్వ ఉండాలి కాబట్టి పూర్తిగా ఆరిపోయిన తర్వాత చిన్న జిప్లాక్ కవర్స్లో మాత్రమే ఆరపెడుతున్నాను. ఎందుకంటే ఒక చిన్న కవర్ తీసాము అంటే మనం ఒక కూరకి వాడుకునే విధంగా ఉండాలి కాబట్టి పెద్ద కవర్లో కాకుండా ఇలా చిన్న జిప్లాక్ కవర్స్లో ప్యాక్ చేసేసాను. వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.